దీన్ని ఎట్లా స్వాగతిస్తారు మీరు ఒక అభిమానిగా? నేను ఒక అభిమానిగా చెప్తున్నా, పవన్ అన్న రెస్ట్ తీసుకో, వీళ్ళు ఎంత చేసినా మారరు, వీళ్ళు రెడ్డికే నాయుడికే, మీ పరిస్థితి ఏమో మాకు అర్థం. ఒక అభిమానిగా కోరుకుంటున్నా, అవన్నీ వదిలేసి మంచిగా రెస్ట్ తీసుకోండి. ఒక నాగార్జున గారు ఎలా రెస్ట్ తీసుకుంటారు, అలా రెస్ట్ తీసుకోండి సార్. ఈ ప్రపంచంలో స్వార్థం లేకుండా ఈ కలికాలంలో ఇప్పుడున్న జనరేషన్లో ఒక నాయకుడు ప్రజల కోసం వస్తున్నాడు అంటే అది పవన్ కళ్యాణ్ అన్న. నువ్వు ఇంకెన్నైనా చెప్పు, జగనన్న కాదు, చంద్రబాబు కాదు, మోడీ కూడా లేడన్న. ఒక తెలంగాణలో ఒక బాబుకు బాగలేదు అంటే ఆయనకు అసలు అవసరమే లేదు. ఇక్కడ అంత నెగిటివిటీలో వచ్చి ఆ బాబుకి కుక్క పిల్లని ఇచ్చేసి కాపాడేసి వెళ్ళిన మనిషి ఆయన. 100 క్యాలిక్యులేషన్స్ చేసుకుంటామన్నా. కృష్ణకాంత్ పార్క్ రావాలంటే 100 రూపాయలు పెట్రోల్ కోసం ఆలోచిస్తే మనుషులు మనం. అలాంటిది అంత దూరం నుంచి ఒక ప్రోటోకాల్ పెట్టుకుని ఆ మనిషి వచ్చి ఆ బిడ్డను కాపాడారు చూడు. ఆ మనసుకు మీరు ఏమి ఇస్తారన్న? జగనన్న ఫ్యాన్ నేను అడుగుతున్నా. ఎవరైనా సరే పవన్ అన్నని విమర్శించే ప్రతి ఒక్క కొడుక్కి చెప్తున్నాను, ఆయన లాంటి ఒక నాయకుడు ఈ కాలంలో పుట్టడం ఒక అదృష్టం అన్న. అక్కడ విజయ్ సీఎం చేశారు, ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. ఎందుకు భయపడతారు? జగనన్న సింగిల్గా వచ్చాడు, యాడ సింగిల్గా వచ్చాడన్న? ఆయన వెనకాల లేవా లక్షలాస్తులు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేరా? చెప్పండి. అవన్నీ మంత్రి బాధ్యతలు తీసుకున్న వాళ్ళందరికీ ఏదో ఒక మచ్చబడుతుంది. అవును. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఏదైనా పడిద్దని భయంతోనే ఆయన బయటకు వస్తున్నారు. చెయ్యి బాగోపోయినా దీని గురించి ఆయన రెస్ట్ తీసుకునే మనిషి కాదన్న. అది వేరే, అది ఆ బ్రీడే వేరు. అది జనం కోసం పుట్టిన బ్రీడ్. అది ఎంత ప్రాణం పోయినా సరే జనాల కోసం వస్తాడు. కానీ ఒక అభిమానిగా చెప్తున్నాము, రెస్ట్ తీసుకోండి సార్. మీ హెల్త్ కూడా మాకు చాలా ఇంపార్టెంట్. మీ సినిమాలు చూసే పెరిగాం. ఖుషి సినిమా 40 సార్లు చూసాం. 5 రూపాయల టికెట్ బాత్రూంలో దానికొని మరీ చూసిన ఫ్యాన్స్ మేము. మాకు మీ క్యారెక్టరే, ఇప్పుడు మహేష్ బాబు, అల్లు అర్జున్, పాన్ ఇండియా, ప్రభాస్ అని ఊపుతున్నారు. కానీ మీ క్యారెక్టర్ ముందర వాళ్ళు ఎవ్వరు వేస్ట్ సార్. మీరు కావాలి, అదేదో వదిలేసి ఆంధ్ర తెలంగాణ పాలిటిక్స్ వదిలేసి మీరు ప్రజలకు మంచి చేయండి. బట్ ఆ పాలిటిక్స్ వదిలేయండి. ఎంత చేసినా సరిపోదు. కింద కామెంట్స్ చూస్తా అంటే మనసు రగిలిపోతుందన్న. మా పవన్ అన్న చేసే కామెంట్, ఆయన చేసే మంచి పనులకి వీళ్ళ కింద పావలా స్టారు ఫ్యామిలీ ఏదేదో పెడతా ఉంటారు. ఎంత బాధేస్తుంది తెలుసా? ఏం వీళ్ళలాగా ఒక 100 కోట్లు ఒక సినిమా ఒప్పుకొని OG2 చేసుకొని వెళ్ళిపోవచ్చు కదన్నా? ఏమన్నా వీళ్ళ కోసం అంత బాధపడాలి? అది కూడా ఆంధ్ర. ఆడ విజయ్ని ఎట్లా నమ్మి 100 సీట్లు ఇచ్చారన్నా? ఒక ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా. ఎంతసేపు రెడ్డి మా రెడ్డే ఉండాలి సీఎం, మా నాయుడే ఉండాలి సీఎం, కొత్త వాళ్ళు రావద్దే, ఆడు బల్జీ, వాళ్ళు ఎట్లా ఒప్పుకుంటారు? వాళ్ళ కింద బతకాలంటావా? అస్సలు కుదరదు. తిప్పాలా మీసం. ఇట్లే ఉంటుంది మరి దేశం. ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. ఆయన ముక్కుసూటి మనిషి. ఎవరినైనా సరే ఆయనతో పెట్టుకున్న వాళ్ళు చాలామంది పోయారు. ఎందుకంటే ఆయన దగ్గర నిజాయితీ అన్న. ఆయన ఎత్తి చూపించడానికి ఒక్క నిజాయితీ కూడా లేదు. అందుకే చంద్రబాబు వచ్చాడు, మోడీ లాంటి మనిషి కూడా ఆయన వెనక నిలబడ్డారు. నేను ఒకటే చెప్తున్నాను సార్, పవన్ అన్న మీరంటే మాకు ప్రాణం. మా బిడ్డల కన్నా మీరంటే ఎక్కువ ఇష్టం. కానీ కనపడరు కదా మీరు. రెస్ట్ తీసుకోండి. ఇంత నెగిటివిటీని కూడా మేము తీసుకోలేకపోతాం. మీ వాల్యూ తెలియని వాళ్ళందరూ మీ కారు డ్రైవర్ డోర్ తీయడానికి కూడా లేని ఒక వాళ్ళు కూడా మిమ్మల్ని ట్రోల్ చేస్తారు. సో అట్లా పవన్ అన్నని చూస్తే మాకు ఎప్పుడు బాధ. ఒక రకంగా ఆయన చూస్తేనే ఇక ఒళ్ళు పులకరిస్తుంది అన్న. అలాంటి ఒక నాయకుడు పుట్టాడే, నిజమైన నాయకుడు అన్న. ఇప్పుడు విజయ్ కూడా ఎక్స్పీరియన్స్ లేదన్న. ఆయన తీసుకొచ్చి సీఎం సీట్లో కూర్చోబెట్టారు. చూద్దాం ఏం చేస్తాడు. అలాంటి పవర్ మా అన్నకున్నింటి ఈరోజు ఆంధ్ర బంగారం ఆంధ్ర అయిపోయి ఉంటుంది. ఎన్ని రిస్ట్రిక్షన్స్ అన్నా, అక్కడేమో సీజ్ ద సిప్ అన్నాడు. సీట్ చేయించారా? మా అన్న నిజాయితీగానే ఉన్నాడు. కానీ పైన ఉన్నోళ్ళు ఆర్డర్స్. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, లేదా మా అన్నకన్నా చెప్తున్నాం వదిలేయండి. పవన్ కళ్యాణ్ గారే 15 సంవత్సరాలు కూటమితోనే ఉంటానని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు సార్ ఆయన సింగిల్గా వచ్చినప్పుడు మీరు ఓట్లు వేసారా సార్? చెప్పండి. ఇప్పుడు ఆయన ఈసారి రాకపోతే ఆయన పార్టీయే ఉండేది కాదు. వీళ్ళకున్న పలుకుబడికి, వీళ్ళ దగ్గర ఉన్న కొన్ని లక్షల కోట్లకి ఆయన పార్టీ లేకుండా ఏదో చేసేవాడు. జనాలకి ఏదో ఒక పరంగా మంచి చేయాలి, ఒకరు వెనకాల నిలబడి అన్న పార్టీ ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము సార్. ఇప్పుడు మీరు ఒక పోలీస్ ఇక్కడ ట్రాఫిక్లో పోతూ ఉంటారు. పోలీస్ అనే పవర్ లేకపోతే ఎవడు మీ మాట వింటాడు? ఆ పవర్ కోసం ఆయన వెనకాల పోయాడు. అంతేగాని ఆయన పోయి ఏదో లక్షల కోట్లు తినాలనేసి కాదు. మా నాయకుడు మాకు నిజాయితీ పడే అన్న. ఎవడన్నా ఏమన్నా అనుకోని మా పవన్ అన్న వెనకే ఉంటాం. ఈ కట్ట కాలేంత వరకు పవన్ అన్న ఫ్యాన్సే. మా నాయకుడు నిజాయితీ పడని మేము కాలర్ ఎక్కి మరి చెప్పుకుంటాం. మీ నాయకుడు నిజాయితీ పడని మీరు ఒప్పుకుంటారా? చెప్తారా? మీరు లక్షల కోట్లు తిన్నా కూడా దాంట్లో రౌడీజం ఎత్తుక్కుంటారు. వాడు ఎక్క మీకు దమ్ముంటే మీరు లక్షల కోట్లు తిని చూడండి రాబోయే అనే వాళ్ళు మీరు. మా దగ్గర ఉన్న 100 రూపాయలు కూడా ఇచ్చేసే టైపు మా నాయకుడు. మా నాయకుడు సీఎం అవ్వకపోయినా పర్లేదన్న, మా మనసులో లాస్ట్ వరకు ఉంటాడు. మా బిడ్డలు కూడా మేము అదే చెప్తాం. అరే నెక్స్ట్ జనరేషన్ ఎవడన్నా ఉంటే పవన్ కళ్యాణ్కే ఆయనకి ఫ్యాన్గా ఉండండి, ఆయన బిడ్డలకి ఫ్యాన్గా ఉండండి. ఏ అవినీతి నాయకుడికి ఉండద్దని చెప్తామన్న. అది సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సో బిగ్ బాస్ ఇప్పుడు స్టార్ట్ అవ్వబోతుంది. ఆటో రాంప్రసాద్ కన్ఫర్మ్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. సో ఏం చెప్తారు? మంచిగానే ఉంటుంది కదా. ఆటో రాంప్రసాద్ అంటే పంచి రాంప్రసాద్ ఆయన మంచి పంచెస్ వేసుకుంటూ నిజంగా ఆయన స్పాంటేనియస్గా అన్ని స్పాట్లో పంచివేయడంలో దిట్ట కాబట్టి ఆయన ఏ గేమ్ ఆడినా బాగానే ఉంటుంది. సులువైంది ఎంటర్టైన్మెంట్,
తప్పనిసరిగా బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే, మరి నరేష్ కూడా వెళ్తున్నాడంట, నరేష్ పుట్టు జబర్దస్త్ నరేష్. అతను కూడా బాగానే చేస్తాడు కదా. కాబట్టి ఈసారి బిగ్ బాస్ 11 ఇది 11 కదా, 10 బిగ్ బాస్ 10 కొంచెం గట్టిగానే ఎంటర్టైన్మెంట్ ఇచ్చేలా ఉన్నారు. పోయినసారి కొంతమందిని తీసుకోకూడని వాళ్ళని కూడా తీసుకుని కొంచెం గలీజ్గా తయారు చేశారు, కానీ ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది. మరి ఉప్పల్ బాలు రిజెక్ట్ అయ్యాడంటండి, మరి అతను వచ్చుంటే బాగుంటుంది. పిల్లమ్మ ఆయన వల్ల ఏం నేర్చుకుంటారు కానీ యువత ఉప్పల్ బాలు ఇంకొక ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ అన్న ఉండాలి, లేకపోతే మెసేజ్ అన్నా ఇవ్వగలగాలి. సమాజానికి మెసేజ్ ఇచ్చేటటువంటి మంచి వ్యక్తులు పెట్టి తీసుకొచ్చినా బాగానే ఉంటుంది. లేదు పంచింగ్ కామెడీ చేసి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా బాగుంటుంది. అంటే ఉప్పల్ బాలు గారు ఆల్రెడీ చాలా మంది లైక్ ఫాలోవర్స్ ఉన్నారు, అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఇస్తుంటారు కదా జనాలకి. ఎప్పుడు అవుతుంది, బోరు కొడుతూ ఉంది, కొత్తగా ఆలోచించట్లేదు. పాతదే ఆ వయ్యారాలు వలకపోచడాలు తప్ప వేరేదేం లేదు. ఆయన చేయాలనుకుంటే చాలా చేయొచ్చు, కొత్తదనాన్ని ఆస్వాదించట్లేదు, ఆహ్వానించట్లేదు అది. కాబట్టి ఉప్పల్ బాలు వల్ల ఉపయోగం లేదని రిజెక్ట్ అయి ఉంటాడు. కాబట్టి వీళ్ళిద్దరూ రాంప్రసాద్ నరేష్ బాగానే చేయగలుగుతారు, కాబట్టి వీళ్ళిద్దరిని తీసుకుంటారేమో అనుకుంటున్నాను. అంటే కొంతమంది మాత్రం ఎంతసేపు జబర్దస్త్ కామన్ ఆడియన్స్ వీళ్ళనే జనాల లైక్ సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళ వల్ల సెలబ్రిటీస్కి దెబ్బ పడుతుంది అంటున్నారు. ఏం చెప్పారు? అదేం లేదు, సెలబ్రిటీస్ దెబ్బపడేది ఏం లేదు. వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళని ఆ గేమ్లో సెలబ్రిటీస్ని కాబట్టి తీసుకోవాలి, కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది, తగ్గ అమౌంట్ వస్తుందో లేదో అని ఆలోచించారు. తర్వాత వాళ్ళు ఏ గేమ్లు అయితే ఆ ఇయర్లో గేమ్కి ఎవరైతే సరిపోతారో వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. కాబట్టి ఈసారి కొంచెం ఎంటర్టైన్మెంట్ని ఎక్కువగా తీసుకున్నారేమో అనిపిస్తుంది. ఓకే, మరి ఈసారి ఏం కొత్తదనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ బిగ్ బాస్? బిగ్ బాస్ నుంచి మంచితనాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ కొత్తదనాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఏదో కామెడీగా ఉంటుంది, ఏదో చిన్న ఫన్నీ షో. దానివల్ల యువతకైతే ఏ ఉపయోగం ఉండదేమో అనిపిస్తుంది. యువతకు ఉపయోగపడే విధంగా ఏదైనా గేమ్స్ అయ్యి పెద్దవాళ్ళు కొంతమందిని మంచి మోటివేషన్ చేసేటటువంటి గొప్ప వ్యక్తులను ఎవరన్నా ఒక 2-3 పెట్టి దానివల్ల ఉపయోగపడే చిన్న గేమ్స్ ఏమైనా చేపిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. మీకు ఒకవేళ వస్తే వెళ్తారా సార్? నాకెందుకు వస్తుందండి, ఇన్ కేస్ కామన్ మ్యాన్ కేటగిరీలో వస్తే వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తాం. వెళ్తే మీరు ఏం చేస్తారు లోపలికి? ఏదైనా చేస్తాం. ఇప్పుడు నా గురించి అయితే నేను ఒక స్టేజ్ మైలపకి దుర్యోధన ఇలాగా స్టేజ్ గురించి తెలిసినోడు కాబట్టి నాకు తెలిసినటువంటి విషయాలు, నాకు తెలిసినటువంటి నా జీవితంలో జరిగిన సంఘటన వీటినన్నింటినీ పూరించి ఎవరికైనా ఉపయోగపడే మాటలు 4 ఒకవేళ అవకాశం అయితే చెప్పగలనేమో నమ్మకంతో చెప్తాను. అంటే ఆటో రాంప్రసాద్ అంటే ఆయన టైమింగ్కు మారిపోయారు కదా, ఇప్పుడు ఆడికి వెళ్ళిన తర్వాత గేమ్ పరంగా ఏ విధంగా ఇస్తాడు? అంటే ఖచ్చితంగా దాంట్లో కూడా ఎంటర్టైన్మెంటా లేదంటే గేమ్ల పరంగా కూడా ఆడి నిలబడతాడని మీరు అనుకుంటారు? నిలబడతాడని ఆ కేపబిలిటీ ఉందా రాంప్రసాద్? ఖచ్చితంగా అతను అన్ని స్పాట్లో ఏదైనా చేసుకోగలుగుతాడు, రాసుకోగలుగుతాడు. కాబట్టి ఏదైనా ఒక అసందర్భమైనటువంటి వాక్యం బయటకు వచ్చినా దాన్ని ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు రాంప్రసాద్కి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గేమ్ని ఆడగలుగుతాడు, బ్రహ్మాండంగా ఆ ప్లేని రక్తి కట్టించగలుగుతాడు. అంటే హౌస్లో సర్వైవల్ అవుతాడా రాంప్రసాద్? 100% అవుతాడు. అందుకే రాంప్రసాద్ మామూలుగానే స్క్రిప్ట్లు అయ్యి అతను కొంచెం డిజైన్ చేసే విధానం చూస్తే బ్రహ్మాండంగా చేయగలుగుతాడేమో నమ్మకం ఉంది నాకు. సార్ ఇప్పుడు సుధీర్, గెటప్ సీను, రాంప్రసాద్ వీళ్ళ టీం అప్పట్లో జబర్దస్త్ని ఒక ఊపేసింది. అలాంటిది వాళ్ళిద్దరు ఇప్పుడు ఒక స్టేజ్కి వెళ్ళిపోయారు. సుధీర్ గారు సెటిల్ అయిపోయారు, లైక్ సీను గారు కూడా కొంచెం మంచి స్థాయిలోనే ఉన్నారు. బట్ రాంప్రసాద్ ఇంకా జబర్దస్త్కే పరిమితం అయిపోయారు. సో ఇప్పుడు దీని తర్వాత బిగ్ బాస్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పుంజుకునే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఒక 3 వ్యక్తులు ఉన్నాం అనుకున్నాం, మన టాలెంట్ని బట్టి కొంతమంది పైకి వెళ్తారు, కొంతమంది అలానే ఉన్న పలంగానే ఉన్నగా వాళ్ళు కూడా బ్రహ్మాండంగా. ఇప్పుడు రాంప్రసాద్ తప్పులో ఏం లేడు కదా, కాబట్టి రాంప్రసాద్ మనం తప్పు చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. సుధీరు మన ఎవరో గెటప్ శ్రీను అంటే వాళ్ళు వేరే వేరే మార్గంలో పైకి వెళ్ళారు, ఇతను కూడా వెళ్తాడు తప్పనిసరి. కాబట్టి అందరూ ఒకేలాగా వెళ్ళాలని రూల్ ఏం లేదు. బిగ్ బాస్ ప్లాట్ఫామ్ యూజ్ అవుతుందా? ఖచ్చితంగా యూజ్ అవుతుంది, చాలామందికి యూజ్ అవుతుంది. కాకపోతే కొంతమంది గర్వం ఎత్తికెక్కి పెద్ద సెలబ్రిటీలు అయిపోయామో అని చెప్పి ఊహించుకుని వెర్రి వేషాలు పిల్లి గంతులు వేస్తుంటే వాళ్ళు చదువులు పడుతున్నారు తప్ప బిగ్ బాస్ అనేది అందులో చేసిన వాళ్ళకి అందరికీ కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తప్ప ఒక ఉద్యమకారుడు ఇంకోటి చనిపోయిన వ్యక్తి పైన రాజకీయం చేయడం తప్పు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ టైం చేసినట్టుగా కనిపిస్తున్నది. ఇంతవరకు ఇట్లా చర్యలు లేదు. మీకు ఏదైనా కక్షపూరితం ఉంటే ఇంకో వేదిక మీద చూసుకోవాలి తప్ప ఒక చనిపోయిన వ్యక్తికి ఆయన గద్దె కడుతూ దాన్ని కూల్పటం
దానికి పర్మిషన్ లేదని చెప్పడం వల్ల తప్పు. పర్మిషన్ లేకపోతే ప్రభుత్వం పర్మిషన్ ఇప్పించాలి, వాళ్ళే ఇప్పించాలి అవసరం. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయిండు, ఆయన తెలంగాణ ఉద్యమంలో పనిచేసి పార్టీలో ఏ పార్టీ అని ఉండొచ్చు, టీఆర్ఎస్ ఎందుకో పార్టీ తర్వాత కానీ అట్లా చనిపోయిన వ్యక్తి పైన కక్షపూరితం చేయడం అనేది ఒక నియంతలా వివరిస్తూ ఇది ముఖ్యమంత్రికే చెడ్డ పేరు వస్తే ముఖ్యమంత్రికి నాకు తెలిసి ముఖ్యమంత్రికి దృష్టికి పోయలేక నేను అనుకుంటున్నాను. ఎవరైతే ఉమ్మడి వరంగల్ నాయకులు వాళ్ళు చేసింటారు, ఒకవేళ ముఖ్యమంత్రి దృష్టికి పోతే దానికి సానుకూలంగా స్పందిస్తారు రేవంత్ రెడ్డి అని నేను అనుకుంటున్నాను. తెలిసినా కూడా ఇమీడియట్గా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి, దానికి ఫుల్ పర్మిషన్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి చూస్తే బాగుంటుంది. లేకపోతే ఒకవేళ ముఖ్యమంత్రి గెలిచి చేస్తే చాలా తప్పిదాలు చేసినట్టు ఫస్ట్ టైం అవుతుంది అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎవరైనా ఉమ్మడి నాయకులు ఉంటే రాజకీయంగా మీరు ఏమైనా ఉంటే కొట్లాడుకొని, కానీ చనిపోయిన వ్యక్తుల పైన ఈ రకంగా పార్టీలు ఆయన ఈ పార్టీ ఆ పార్టీ అని ఓ రకమైన కక్షపూరితం చేస్తే ప్రజలు కూడా మిమ్మల్ని తిరస్కరించే అవకాశం ఉంటుందని నేను కోరుతాను. ఓకే సార్, అట్లాగే కేసీఆర్ గారు కూడా పర్సనల్గా వెళ్ళి ఆర్థిక సాయం చేయడం జరిగింది పార్టీ తరఫున. మరి ఇట్లాగే ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి చేయగలరంటారా? కార్యకర్తలను గుర్తించట్లేదని టీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ మీద ఇంకా నిందలు ఉన్నాయి, ఆ నిందలు ఏమైనా పోగొట్టుకోగలరు? ఇంకా అది మనం ఏం చెప్తామని, ఎవరైనా పార్టీలలో ఏ పార్టీల కార్యకర్తలను ఎవరు పట్టించుకోరు ఈ కాలంలో. మీరు చాలామంది ఏమో గ్రౌండ్లో పనిచేసే కార్యకర్తలే వాడు చేసినంత వరకు వాడిని వాడుకుంటారు తప్ప కార్యకర్త గుర్తించారు. సరే పెద్ద సుదర్శన్ రెడ్డి గారు అయితే ఏం సంపాదించలేదు, ఎమ్మెల్యే కూడా అని ఒక పేరు ఉన్నది. సో ఆ రకంగా ఆర్థిక సాయం చేసి ఉండొచ్చు పార్టీ తరఫున. అని సేమ్ టైం కూడా ఎవ్వరు కూడా ఏ పార్టీలో సామాన్య కార్యకర్తను పట్టించుకునే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే కార్పొరేట్ రాజకీయాలు అయినాయి కాబట్టి కార్యకర్తలు ఎవరు పట్టించుకోరు. సో అన్ని పార్టీల నాయకులు కూడా గ్రౌండ్లో కష్టపడ్డను గుర్తించాలి, కానీ గుర్తించే సిచ్యువేషన్ లేదు. అది ఇవే మాట్లాడతారు తప్ప ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తలేదు, అది చేస్తే ఇది చేస్తే మాట్లాడతారు. మరి ఇన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యువకులు, తెలుగు వచ్చిన వాళ్ళు, హిందూ వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, ఇన్ని రోజుల నుంచి ఉన్నారు కదా. నేను వస్తే ఢిల్లీలో ఇది చేస్తాను, ఇన్ని రోజుల నుంచి ఉన్నప్పుడు నేను వస్తే ప్రజలకు ఇది చేస్తాను, నా పార్టీ హయాంలో నేను డెవలప్ చేస్తాను, నా పార్టీ హయాంలో ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పాలి కదా, డెవలప్ చేస్తానని చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పట్లేరు? ఎక్కడైనా కూడా ఎంతసేపటికి ఆయన హిందువుల్ని తిట్టాడు, హిందువుల గురించి మాట్లాడాడు. దీని ఎంతసేపటికి మీరు గుళ్ళు కట్టించుకుంటున్నానని చెప్పారు. మా గుళ్ళు కట్టించుకుంటే నీకేమయ్యా నొప్పి? కాదు సరే, హిందూ పక్కన పెట్టండి, దాని గురించి మనకు వద్దు, దాని గురించి మన క్వశ్చన్ వేయద్దు. నేను అడుగుతుంది మా ప్రకారంగా అడుగుతున్నా. మా గుళ్ళు కట్టించుకుంటే నీకేం నొప్పి? మరి అలాంటప్పుడు మా గుళ్ళల్లో డబ్బులు మీరు తీసుకోకూడదు, మా గుళ్ళల్లో డబ్బులు మీరు అడగకూడదు. అంత దమ్ము ధైర్యం ఉంటే మీరు ఇచ్చి పాలించుకొని మీ దగ్గర ఉన్న డబ్బు మీ ప్రజలకు ఇచ్చుకోవాలా? మరి ఎందుకు ఇవ్వరు? గుళ్ళు కట్టించుకుంటే నొప్పి? ఎవరు హిందువులు అంటే మీకు అంత మామూలు, మీకు నొప్పి లేదా? అంత నొప్పిగా ఉందే, ఏమన్నా పుండు పైన కారం పోసినట్టుంది వీళ్ళకి హిందువులు అంటే. ఎందుకో మరి నాకు అర్థం కావట్లేదు. అక్కడి నుంచి మొదలు పెడితే నీ అమ్మ 700 సంవత్సరాల నుంచి మొదలు పెడితే ఇదే సావు. హిందువుల డబ్బులు కావాలా, హిందువుల ఆస్తులు కావాలా, హిందువుల దాని మీద వచ్చే ఇది కావాలా. వాడికి మాత్రం హిందూ అంటే నచ్చదు. ఏం ఓటు చోరీ చేసేసారండి? నిన్న వచ్చి నేను ఏమంటుందా వేద్దుదా మరి ఓటు చోరీ చేశాను నాతో ఏపీ. మరి నువ్వు చెప్పే పార్టీకి నేను వేస్తానమ్మ, చూద్దాం. నీలో కరెక్ట్గా ఉన్నప్పుడు నీకు ఏది నిజాయితీ అనిపిస్తుందో, నీ దేవుడికి ఎవడు రక్షణో, నీ గుళ్ళకి ఎవడు రక్షణో, నీ ధర్మానికి ఎవడు రక్షణో, నీ స్టేట్కి ఎవడు రక్షణో, నీ రాష్ట్రానికి ఎవడు రక్షణో, వాళ్ళకి వేస్తావు నువ్వు ఓటు. ఇదిగో అండి, నేను మంచి చేస్తే బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా సెంట్రల్లో ఇంకే పార్టీలు అయినా సరే, నా భావజాలానికి నా రాష్ట్రానికి ఏది అభివృద్ధి చేస్తుందో, నా దేశానికి ఏది కట్టుబడిందో నేను దానికే వేస్తాను ఓటు. అడ్డమైన అడ్డగాడిదలకు నేను ఓట్లు వేయను. ఓకేనా? నాకు దేశ భావజాలం ఉన్నప్పుడు నేను నాయకులను చూడను, నా దేశం కోసం నేను గమనిస్తాను. ఎందుకంటే నేను ఒక్కనే కాదు కదా, నా దేశంలో ఎంతోమంది బతుకుతున్నారు, వాళ్ళందరూ ఫ్యూచర్ కోసం కదా నేను వేసేది ఓటు. స్కాములు చేయడానికి, నేను అన్యాయాలు చేయడానికి నేను వేయట్లేను. ఇప్పుడు సరే, నా ప్రధానమంత్రి గారిని నువ్వు ప్రశ్నించావు, నా ప్రధానమంత్రి గారిని నువ్వు అడిగావు లీక్ అయిందని. మరి ఇదే జార్ఖండ్లో పేపర్ లీక్ అయింది, మరి దానికి ఏం సమాధానం చెప్తావు? ప్రజలకు చెప్పు. మరి ఆయన తిట్టినప్పుడు ఎవరికి మాట్లాడటానికి నోరు రాలా? తప్పు కదా. మోదీ గారు పరిపాలించారు, మరి ఎన్ని స్కూళ్ళు, ఎన్ని ప్రయోగాలు, మరి ఏమేమి చేశారు ఒకసారి లెక్క చెప్తారు? ఇప్పుడు లెక్క చెప్పాలంటే నేను ఆ రాష్ట్రాలకు వెళ్ళలేదు బ్రో, నేను ఆ రాష్ట్రాలకు వెళ్ళాను. ఓకే, ఆ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళని వెళ్ళి అడుగుదామంటే మీరు కెమెరా తీసుకున్నాండి, మనం వెళ్ళి అడుగుదాం, అప్పుడు మీరు క్లారిటీ తెచ్చుకుందరు. ఇప్పుడు నన్ను అడగటం నాకు తెలియనప్పుడు మీరు అడగకూడదు. నేను చేశారని చెప్తా, వినండి, నేను చేశారని చెప్తా. నీకు డౌట్ క్లియర్ చేసుకుంటే కెమెరా పట్టుకో, వెళ్దాం రా. మరి అంత మన క్వశ్చన్ వేసినప్పుడు కరెక్ట్ కాదు. ఇప్పుడు తెలిస్తేనే కదా అంటే, మోదీ గారు చేసింది అయితే ఎక్కడో ఒక దగ్గర పెడతారు కదా, అక్కడికి వెళ్దాం రా, మనం వెళ్ళి అడుగుదాం. ఇప్పుడు నువ్వు ఒక రిపోర్టర్ వినండి, ఒక రిపోర్టర్గా మీ బాధ్యత ఏంటి? కాదండి, ఒక మీడియా రిపోర్టర్గా మీ బాధ్యత ఏంటి? జనాలకి ఏం జరిగితే చూపించడం.
అవునా? జనాలకు ఏం జరిగితే చూపించడం. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నారో మీరు అది ప్రజెంట్ చేస్తారు, అంతే కదా. నేనేం మాట్లాడిందే చూపిస్తారు కదా. నేను లేనప్పుడు ఇక్కడ మీరు అయ్యారుగా, అవసరం లేదు కదా. మరి రండి వెళ్దాం. ప్రధానమంత్రి గారు ఏం చేశారు? ఇప్పుడు అదే నేపాల్లో గొడవలు జరిగితే నేపాల్లో మాకు ప్రధానమంత్రి గారు మోదీ అయితే బాగుండంటున్నారు. మరి ఏమీ చేయకుండా వాళ్ళు మోదీని ఎందుకు అడుగుతారండి? నేపాల్ మన దేశం కాదు కదా, విడిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అన్నారు? మరి దాన్ని కూడా హిందూ రాజ్యంగా చేసేశారు. మరి వాళ్ళని అడుగుదాం రండి, మీకు మోదీ ఎందుకు కావాలనుకుంటున్నారు, రండి ఒకసారి సమాధానం చెప్పండి అని చెప్పి అడుగుదాం రండి. మరి వాళ్ళు కాంగ్రెస్ని అడగాలి కదా, మాకు రాహుల్ గాంధీ గారు అయితే బాగుండని చెప్పి అడగాలి కదా. మరి ఎందుకు అడగలేదు? నన్ను క్వశ్చన్ వేసినప్పుడు భారతీయుడిగా మీకు ఒక బాధ్యత ఉంది. ఆ భారతదేశంలో మీరు నివసిస్తున్నారు కదా. పాకిస్తాన్ కోరుకుంటారు కదా ఎందుకు మరి? ఎవరు? మాకు ఆయన వెళ్ళాడు కదా. మన దేశంలో ఉన్నప్పుడు మనకు అవసరం లేదు. మనం ఎందుకంటే ఇక్కడ కావాలని కోరుకుంటారు కదా. అదే మనకు వద్దులేండి, వాళ్ళు కోరుకుంటున్నారు. మొన్న రీసెంట్లీ కూడా ధర్నాలు చేస్తున్నారు, మాకు మోదీ ఉంటే బాగుండు, లేదా మేము దాంట్లో కలిపేసుకుందాం అంటున్నారు. అది మనకి ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిమానం అది. మనమేం పాకిస్తాన్ ప్రధానమంత్రి మనకు కావాలని అడగలేదు కదా. వాళ్ళకి ఎందుకంత అభిమానం ఉంటుంది? మరి అభిమానం ఉంది అంటే ఈయన ఏదో వీళ్ళు భారతదేశం వీళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు, భారతదేశంలో వాళ్ళందరూ కలిసిమెలిసి ఉన్నారు, వాళ్ళందరూ బాగానే సమవేతంగా వాళ్ళ సంపాదన వాళ్ళు తింటున్నారు. ఇక్కడ మనకు ఆ సోర్స్ కూడా లేదే పాకిస్తాన్లో. ప్రతి దానికి ఒక చపాతీ మీద కూడా ట్యాక్స్ అక్కడ. అది ఇప్పుడు మన దేశంలో వెళ్ళినా నీకు సపరేట్ దర్శనం పెడుతున్నారు, డబ్బులు ఇచ్చింది దేవుని ముఖం చూపిస్తలేదు. మన హిందువులు, నేను హిందువునే, నువ్వు హిందువునే. ఏ టెంపుల్కి వెళ్ళినా ఫ్రీ టికెట్ లేకుండా డైరెక్ట్ దేవుని దర్శనం చేస్తాం. ఏ ఫ్రీ టికెట్ నా దగ్గర ఉన్నది చేస్తా కానుక వేరు. కానీ నీకు సపరేట్ దేవుని దగ్గర పోవాలంటే 100-150 రూపాయలు ఛార్జ్ చేసే అవసరం, 1000 పదాలు ఛార్జ్ చేస్తారు, 1,00,000 రూపాయలు. ఏ గుడిలో వేశారు? ఏ గుడికైనా వెళ్దాం. అదే ఏ గుడిలో? రండి వెళ్దాం రండి. తిరుపతికి వెళ్దాం రండి. ఏ గుడికైనా తిరుపతికి వెళ్దాం రండి. ఆ గుడి కూడా తిరుపతికి వెళ్దాం రండి. ఎవరు నువ్వు వేస్తే వేసుకుంటారు అంతే. సరే విఐపి దర్శనం వదిలే బ్రో, నీదేంటి పరిస్థితి చెప్పు. ఇప్పుడు వాళ్ళు 1,00,000 రూపాయలు పెట్టుకుంటావు, నువ్వు పెడతావా 1,00,000? నువ్వు పెడతావా? వాళ్ళు లేని వాళ్ళకి ఉంది. ఇప్పుడు వినండి, శ్రీకృష్ణదేవరాయలు నువ్వు ఒకటా? కాదు, శ్రీకృష్ణదేవరాయలు నువ్వు ఒకటా? ఎవరు? ఏ టెంపుల్ కైనా వెళ్ళు నువ్వు, దేవుని చూసేదానికి దర్శనానికి ఎందుకు డబ్బులు తీసుకుంటారు? మరి క్రిస్టియన్స్ వాళ్ళు ఎందుకు మాకు అడిగారు? మాకు అది డబ్బులు ఏది దశం భాగాలు ఎందుకు అడిగారు? క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు అడిగారు? మరి మన ఇష్టం, మన గుళ్ళు కదా. వాళ్ళ గుళ్ళు ముందా మన గుళ్ళు ముందా? ఏ గుళ్ళు ముందనేది కాదు, ఇక్కడ అది చెప్పు, ఇది అక్కడే చెప్పు. అవన్నీ నాకు అవసరం లేదు. కానీ నువ్వు లేదు బ్రో, నువ్వేం చెప్పావు? నువ్వు అడిగి నువ్వేం చెప్తావు? సమాధానం చెప్తున్నావు, విను. నువ్వు అదే చెప్తున్నావు, విను. నువ్వు ముందు వినకుండా ఎట్లా మాట్లాడతావు? నువ్వు ముందు విను. డబ్బులు ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు దర్శనాలు టికెట్ అన్నిటికీ పెట్టారు, ఇక్కడ ఒక దగ్గర లేదు కదా. ఉండు జార్ఖండ్లో లేదా? పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్లో లేదా? అది వీళ్ళు పెట్టింది కాదు కదా. మరి ఒకప్పుడు లేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు లేదా? ఇప్పుడు వినండి, కాంగ్రెస్ గవర్నమెంట్ లేదా? ఇప్పుడు నువ్వు హిందూ అయితే నీ దేవుణ్ణి అభిమానించు. ఉండు బ్రో, హిందూ అయితే నువ్వు దేవుణ్ణి అభిమానించు. నువ్వు ఎందుకు పెట్టారు అంటే వాళ్ళు పెట్టారు అంటే వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళకి ఉన్నాయి, పెద్ద వాళ్ళు పెంచుకుంటారు. నువ్వైతే ఇవ్వలేవు కదా, నేను ఇవ్వలేను కదా. అన్న ఇప్పుడు దర్శనాలకు వచ్చే డబ్బులు దర్శనాలు పెడతారు కదా, ఈ దర్శనాలకు వచ్చే డబ్బులు స్టేట్ గవర్నమెంట్ ఎందుకు వాడుతుంది? ఏమో మరి స్టేట్ గవర్నమెంట్ అసలు మాకు రూపాయి వద్దని చెప్పి వాడాలి. అది అసలు మాకు వద్దు, అసలు హిందువులు డబ్బులే వద్దు, మాకు హిందువుల నుంచి వచ్చేదే వద్దని చెప్పాలి. మరి వేరే వాటికి కూడా డెవలప్మెంట్కి ఇస్తారు ఇప్పుడు ఏం బ్రో అట్లా మాట్లాడదు. ఇప్పుడు ఒక హిందూ టెంపుల్ ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతున్నావు. సరే తీసుకుంటున్నారు. ఇప్పుడు నీకేం జరిగింది బ్రో? నేను ఒక టెంపుల్కి వెళ్ళా, నాకు అక్కడ మినిమం 10 రూపాయలు పే చేయండి నువ్వు గుడిలో ఎంటర్ కావద్దన్నారు. ఏ గుడిలో? ఇప్పుడు చూపిస్తాను. ఏ గుడిలో? మన ఏ టెంపుల్కి వెళ్ళాం మనం అటు సైడ్, ఏమంటారు, ఈ అమ్మవారి టెంపుల్కి వెళ్తే దేని తీసుకున్నా ఎంట్రీ గుడిలో ఎంటర్ కానికే 10 రూపాయలు తీసుకున్నాం. బాగా చూపిస్తా. ఇప్పుడు పెద్దంతాల టెంపుల్ లోకి ఎంటర్ అయినా అనుకుని 10 రూపాయలు దేని తీసుకున్నాను సార్, బండి తీసుకొస్తాం. ఫ్రీ పార్కింగ్ ఎవడిస్తాడు? ఫ్రీ పార్కింగ్ పార్కింగ్ పెద్దంతాల టెంపుల్ లోనే లేవు, ఎవరో తీసుకుంటాం అని చెప్పి అందరూ తీసుకో. బ్రో మన విలువ మనం ఎందుకు తీసుకుందాం బ్రో? హలో బ్రదర్, ఏ తమ్ముడు వదిలేసి మన విలువ మనం ఎందుకు తీసుకుందాం? వినిపించే పేరు ఆటో రాంప్రసాద్ అంట. సో అన్న లోపలికి వెళ్తే ఎట్లుంటది? నిజంగా అంటే అన్న ఆటో రాంప్రసాద్ అన్న పోతే మాత్రం చాలా అంటే ఎనర్జీగా ఉంటుంది. చాలా ఆయన చేసే
ఇంతకుముందు గతంలో చేసినటువంటి కూడా ప్రతిదీ కూడా ఎంటర్టైన్మెంట్ తగ్గట్టుగా ఉంటుంది. కష్టపడే వాళ్ళని గుర్తిస్తే బిగ్ బాస్ బాగుంటుంది, ఇంకా దానికి టీఆర్పీ రేటింగ్ కూడా బాగా వస్తుంది. సో అలాంటి వాళ్ళని కొంచెం బిగ్ బాస్ షో వెల్యువేషన్ అయితే బాగుంటుంది. గతంలో కొన్ని మన ప్రోగ్రామ్స్ ద్వారా మన పల్లవి ప్రశాంత్ కూడా చాలా వచ్చారు. అలాంటి వాళ్ళు లేని వాళ్ళు వస్తేనే బాగుంటుంది. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కొంచెం లేకుండా కష్టపడే వాళ్ళని పూర్ పీపుల్ అలాంటి వాళ్ళు వస్తే కొత్త వాళ్ళకి ఛాన్స్ వస్తుంది, కొత్త షో మీద హోప్ వస్తుంది. నాగార్జున సార్ చేయవలసింది ఫస్ట్ ఇదే. ఎందుకంటే బిగ్ బాస్లో చాలా ఇన్స్టాగ్రామ్ ద్వారా చాలామంది అయితే అప్లికేషన్ పెట్టారు. కొంతమంది అగ్ని పరీక్ష ద్వారా రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మళ్ళీ చేసి దీనివల్ల డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మీరు అన్నట్టు కొంతమంది ఉప్పల్ బాల్ కూడా ఆయన కూడా చాలా కష్టపడి సోషల్ మీడియా ద్వారా చాలా డిఫరెంట్గా ఆయన టాలెంట్ చూపించాలని ఆయన డిస్కరేజ్ చాలా చేశారు. ఇంకా కొంతమంది అలాంటి వాళ్ళు చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ఆర్టిస్ట్గా చేసేవాళ్ళు చాలా రకరకాల ఇలా సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా ఇలా చాలామంది ఇలా యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది. సో ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. సో బిగ్ బాస్ షో అనేది సో కొంతమందిని ఇండస్ట్రీ సర్కిల్ ఉన్న వాళ్ళని కాకుండా టాలెంట్ ఉన్న వాళ్ళని తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఉప్పల్ బాలు బయట నార్మల్గా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. సో ఒకవేళ తను బిగ్ బాస్ హౌస్లో ఉండడం రైటే అంటారా? తప్పకుండా, ఎందుకంటే ఆయన ఒక మంచి కంటెంట్ టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వాళ్ళకి ఛాయిస్ ఇవ్వడం కూడా బెటరే బిగ్ బాస్. ఎందుకంటే వెరీ టాలెంటెడ్ పర్సన్, చిన్న స్టేజ్ నుంచి వచ్చేటువంటి వ్యక్తి కాబట్టి సో అలాంటి వాళ్ళు చాలా ముందర అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. అంటే ఇదంతా ప్రాసెస్ జెన్యున్ గా జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? అగ్ని పరీక్ష చాలా వరకు అగ్ని పరీక్ష ఏంటంటే అసలు జెన్యున్ గా లేదు. చాలా బయట వాళ్ళకి టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు వస్తలేవు. సో ఇదే ఉంది చాలా మందికి బిగ్ బాస్ ద్వారా. నెగిటివ్ ఉంది. ఈ నెగిటివ్ మొత్తం పోవాలంటే కంపల్సరీ జడ్జెస్ మన యాక్టర్, యంగ్ హీరో మన సార్ తెలుసు, మన కింగ్ నాగార్జున గారు స్పష్టమైన అందరూ సెలెక్ట్ చేసే విన్నర్లో కూడా చాలా క్లియర్గా ఉండాలి. అలాంటి దాంట్లో కొంచెం లేదని చెప్పి చాలామంది బయట చాలా పబ్లిక్ టాక్ కానీ అవకాశాలు ఇవ్వడంలో కానీ ఇలాంటివన్నీ క్లియర్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. మీ ఫేవరెట్ సెలబ్రిటీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావు బిగ్ బాస్? ఇప్పుడైతే మీరు అన్నట్టు చాలా టాలెంట్ ఉన్న వాళ్ళకైతే ఇవ్వాలని నా ఉద్దేశం. సెలబ్రిటీ పరంగా కొంతమంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ మరి వాళ్ళైతే రావాలని కోరుకుంటున్నా. జబర్దస్త్ కి అంకితం కాకుండా మంచిగా వాళ్ళు కూడా చూసి బిగ్ బాస్ లో తీసుకోవడం అనేది హ్యాపీగా అనిపిస్తుంది. కంపల్సరీ తను కూడా ఒక సెలబ్రిటీగా వెళ్ళి కంపల్సరీ ఒక రన్నర్ అయినా విన్నర్ అయినా బయటికి రావాలని కోరుకుంటున్నాం. అది అడగండి అన్న. సో ఇప్పుడు మన జబర్దస్త్లోనే నవ్వించాడు, కామెడీ చేశాడు, మరి బిగ్ బాస్కి వెళ్తే ఎలా ఉంటుంది అన్న? కామెడీ చేసిన వాళ్ళందరూ హీరోలు కాలేదా? హీరోలు అయిన వాళ్ళందరూ ఇంకా పెద్ద సెలబ్రిటీలు అయిపోయారు కదన్న. ఏందన్నా ఎందుకు గెలవరన్నా? వాళ్ళు ఉన్న టాలెంట్ ఉంటే కామెడీయా, హీరోనా, లేకపోతే విలన్ క్యారెక్టర్ అవన్నీ పట్టించుకోరు కదా. టాలెంట్ ఉంటే బిగ్ బాస్ అనేది కంపల్సరీ తీసుకుంటుంది. ఇప్పుడు ఆటో రాంప్రసాద్ ఉన్నాడు, పాపం తను జబర్దస్త్కి అంకితం కాకుండా మంచిగా దాంట్లో కూడా తీసుకోవాలని చెప్పున్నారు కదా. అప్పుడు సుధీర్ ఉన్నాడు, తను తీసుకోరే. ఎందుకంటే ఎవరికున్న టాలెంట్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి ఎక్కడి వరకు ఎంత కామెడీ అని ఆగిపోకుండా వాళ్ళకి ఒక టాలెంట్ ఇవ్వాలి, వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి తీసుకుంటున్నారు. దానికి బిగ్ బాస్కి నిజంగా ఎంకరేజ్ చేయాలి ఫస్ట్. అదే అంటే సెలబ్రిటీసా? జబర్దస్త్ నుంచి సుధీర్ నాకు ఇష్టం కాబట్టి తను ఒకసారి బిగ్ బాస్లోకి వెళ్ళి ఆడితే తన ఫైర్ ఎలా ఉంటుందో చూడాలని నాకు ఇష్టం. అది రాడు, లేడు, వస్తాడా? వచ్చినా బెస్టే. కామెడీ చేస్తాడు. పోయినసారి తిను ఇమానీలు ఉన్నాడు కదా, దానికి ఇంకా డబ్బులు మించి చేస్తాడేమో అని అనిపిస్తుంది నాకు. బిగ్ బాస్ తీసుకోవడం చాలా బెస్టే, కానీ ఇంకా కొంతమంది ఆర్టిస్టులు కూడా తొక్కే పడింది కాబట్టి వాళ్ళకి ఒక మంచి ఛాన్స్ ఇచ్చి బిగ్ బాస్లోకి తీసుకొని వాళ్ళకున్న టాలెంట్ కూడా ఎంకరేజ్ చేస్తే కొంచెం బిగ్ బాస్కి అనేది బయట ఆర్టిస్టులకు అనేది బయట ప్రేక్షకులు కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. వెళ్తే ఉంటుంది. ఇంకా జనాలు కులుకులు మరీ చచ్చిపోతారు ఇంకా నవ్వలేక. అంత బయట ఉన్నప్పుడు చూసాం కానీ ఎంత కామెడీ చేస్తాడు, ఎంత ఉంటాడో. ఇంకా లోపలికి వెళ్తే తనున్న అంటే సంథింగ్ మాట్లాడే విధానం కానీ ఉన్నదాన్ని నవ్వు, తను ఫస్ట్ నవ్వుకి నవ్వు వస్తుంది. అలాంటిది తీసుకోవడం కూడా వెళ్ళడం ఆటో ఇంకా బెస్ట్. అన్న మనుషులంతా ప్రజలంతా ఎప్పుడు ఒకలాగే ఉండరు కన్నా, వాళ్ళు ఉండేదాన్ని బట్టి చూపిస్తుంటారు. అది అందులో ఇంకోటి ఏంటంటే ఉప్పుల బాలు గారి గురించి చాలా బాధ అనిపిస్తుంది. కొన్ని బ్యాడ్ కూడా అన్నారంట. దయచేసి ఒక ఆర్టిస్ట్ పరంగా కామన్ మ్యాన్గా తన వీడియోలు అలా చేయబట్టే కదా ఫేమస్ అయ్యాడు. ఎందుకు అలా నెగిటివ్గా చేసేలా అన్నారో తెలీదు. ఇంకా అగ్ని పరీక్ష ఇంకో 3-4 డేస్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి అసలు ఏం జరిగిందని చెప్పి మనమే రియల్గా చూడొచ్చు. ఉన్న టాలెంట్ని గుర్తుపచ్చి తీసి ఫాలోవర్స్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి అబ్బా.
ఉప్పల్ కూడా బిగ్ బాస్ కు వెళ్తారు అని చెప్పేసి అంటున్నారు. అది చెప్పారు కదా మన వీడియోలో వెయిట్ చేశారు, మీ ప్రేక్షకులు మీరు ఉంటే నాకు ఎంకరేజ్ చేస్తే మేము కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పారు. అదే నేను ట్రై చేసా కానీ నన్ను తీసుకోలేదులే అన్న. మనం ఇంకో అన్న విషయం చెప్పిన మళ్ళీ అంటే నార్మల్ పర్సన్స్కి ఎవడో దేకడో మంచి మంచి సెలబ్రిటీలు మంచి కామెడీ రికమెండేషన్లు ఉంటేనే బిగ్ బాస్లో తీసుకుంటారు. అందము డబ్బు బయట పలుకుబడి ఫాలోవర్స్ అట ఇదట కంపల్సరీ పోతాం. మళ్ళీ ఎందుకు పోతాం అన్న? ప్రతిసారి సపోర్ట్ చేసిన వాళ్ళు గెలవాలంటే నేనే ఉండేదాను లోపల, నేను ఉండలేక కదా. ఈసారి కూడా కంపల్సరీ బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళకే సపోర్ట్ చేస్తాము. నాగార్జున సార్ మమ్మల్ని తీసుకున్నా తీసుకోకపోయినా దయచేసి ఇది కూడా కామన్ మ్యానే గెలవాలని కోరుకోండి. దయచేసి ఆర్మీ బిడ్డ రైతు బిడ్డ అలాంటి వాళ్ళు మాత్రం గెలిపి మాకండి ప్లీజ్. వాళ్ళకు ఉన్న టాలెంట్ చూసి గెలిపించండి అంతే. కాదన్న ఇప్పుడు సపోజ్ కళ్యాణ్ ఉన్నాడు, బయటకు వచ్చి ఏమున్నాయి సినిమా ఛాన్స్ ఎన్టీఆర్ పక్కన క్యారెక్టర్ ఇస్తున్నారా? ఏ క్యారెక్టర్ ఇవ్వట్లేదు కదా. దయచేసి ఆర్మీ అనే ఒక సర్ముఖ తనుజ అనే ఒక సెంటిమెంట్ పెట్టుకుని గెలిచాడు అంతే. దానికన్నా డెమోన్ పవన్ ఎక్కువ అవకాశాలు మొన్నే చెప్పాడు కదన్న. డెమోన్ పవన్ ఉన్న అవకాశాలు ఎంత రీతి చదివితే ఎంత మంచి ఫాలోవర్స్ని పెంచుకొని ఎంత ప్రమోషన్స్ ఎంత చేస్తున్నాడు. అది దయచేసి ఇప్పుడు ఈ సీజన్ బిగ్ బాస్ 10 ఎట్లా ఉండాలంటే పోయిన సీజన్ కన్నా ఈ సీజన్ ఇంకా చాలా టఫ్గా ఉండాలి. ఒక గర్ల్స్కి రెస్పెక్ట్ ఇవ్వడంలే కానీ ఒక ఆర్టిస్ట్ పరంగా కామన్ మ్యాన్ అనేది ఎవరూ లేకుండా అందరికి ఒకే ఈక్వల్గా పెట్టి ఒకే విధంగా ఉండి ఈసారి కూడా కామన్ మ్యాన్కి ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. మనం ఉన్నాం కదన్నా, మన మీడియా ఉంది కదా. బిగ్ బాస్ అప్పుడు చెప్తే మన మీడియా పరంగా మనం మాట్లాడుతున్నాం కదా. డే అండ్ నైట్ బిగ్ బాస్ గురించి దాంట్లో ఉన్న కామన్ మ్యాన్ గురించే పోరాడతాం. కంపల్సరీ కామన్ మ్యాన్ గెలిచేంత వరకు మన మీడియా డే అండ్ నైట్ వర్క్ చేస్తూనే ఉంటుంది. సెలబ్రిటీ వాళ్ళు ఇంకా మనం ఏం చేస్తాం అన్న, అంతా బిగ్ బాస్ కొన్ని రూల్స్ ఉంటాయి కదన్నా. అది నాగార్జున సార్ని అడగాలన్నా. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆర్టిస్ట్ వాళ్ళు వాళ్ళ టాలెంట్ నిరూపించి ఇంతవరకు సీరియల్స్లోనో మూవీస్లో యాక్టింగ్ చేస్తున్నారు కాబట్టి అట్లా చూపిస్తున్నారు. కామన్ మ్యాన్ ఏ ఉంది టాలెంట్ తెలియదు కదన్నా. అది ఆటోరామ్ ప్రసాద్ గురించి దాంట్లోకి వెళ్ళిన ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ఆర్టిస్టులు అందరికీ ఆల్ ద బెస్ట్, మంచిగా ఆడండి. కానీ దయచేసి మంచి మెసేజ్ మీరు ఒకవేళ విన్క్ అయినా అవ్వకపోయినా జనాలందరికీ ఒక మంచి మెసేజ్ ఇచ్చి బయటకు వస్తే మీరు అందరి దృష్టిలో గెలిచేసినట్టే. నేను వాళ్ళు ఆడేదాన్ని బట్టి నేను ఒకళ్ళు సపోర్ట్ చేస్తాను. పోయినసారి ఎట్లయితే తనుజక్కని ఎంచుకున్నానో ఈసారి కూడా ఒక పర్సన్ మంచిగా చూసి ఎంచుకుంటాను. అట్లా ఎందుకు అనుకుంటానన్నా? ఈసారి అందరికీ సపోర్ట్ చేస్తాము. కానీ ఒక బెస్ట్ కమల్స్ కామన్ మ్యాన్గా లేని అమ్మాయిలు పిచ్చి లేని వాళ్ళు మంచిగా ఆడుకున్న వాళ్ళని సపోర్ట్ చేస్తాం. జై బిగ్ బాస్. అంటే ఇప్పుడు కుళ్ళుకున్న అంటే ఆయన మనకు తెలిసినంత వరకు ఒక అవినీతి చేయని వ్యక్తిగా ఉన్నది. ఇంకోటి తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిందంట. ఆయనకు తెలంగాణ ఉద్యమంలో కన్ను కూడా కనిపించకుండా అని చెప్పి వేదిక మేము చెప్పిన అవన్నీ మధ్య వైరల్ అని. సో అట్లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కాబట్టి అట్లా చనిపోయిన వ్యక్తి పైన కక్ష కట్టడం అనేది ప్రభుత్వ నియంత కిందికి వస్తుందని నేను కోరుతా ఉన్నా. ఇట్లా తప్పుడు అంటే విగ్రహాలు అంటే ఇప్పుడు మనతోటి రేవంత్ రెడ్డి కూడా ఎన్నో విగ్రహాలు పెట్టారు. అది వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్లో వాళ్ళు పెట్టుకుంటారు. అది ప్రభుత్వానికి సంబంధం పర్మిషన్ తీసుకున్నా కూడా సంబంధం లేదు. పెట్టుకోవచ్చు. అది చనిపోయిన వ్యక్తి పైన పర్మిషన్ తీసుకునే రూల్స్ ఉన్నదా? ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్లో పెడతారు కదా, గవర్నమెంట్ ల్యాండ్లో కాదు కదా. వాళ్ళు చెప్తున్నారు కాంగ్రెస్ కానీ ఎవరు కూల్చినా సరే ఇట్లాంటి చర్యలు తీసుకుని వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తే ముఖ్యమంత్రి వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి. ఇది తప్పుడు ప్రచారం. ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు అందరు దొంగలు ఎవరు మంచోడు ఏం లేరు. కానీ ఈ రకంగా చనిపోయిన వ్యక్తుల పైన కుట్రలు పంతవన్నీ నిజంగా తప్పు. ఒక ఉద్యమకారునికే నువ్వు ఇంత నీచంగా వివరిస్తే నువ్వు దొంగలాగా మీరు దొంగలాగా చూస్తారు. మిమ్మల్ని ఎవరైతే దానికి కట్టుబాటు వాళ్ళందరూ క్రిమినల్స్లా వివరించారు. ఎందుకంటే ఉద్యమాల్లో కష్టపడ్డ వాళ్ళు ఏ పార్టీలో ఉండొచ్చు, నువ్వు బీజేపీలో ఉండొచ్చు, కాంగ్రెస్లో ఉండొచ్చు, కానీ ఉద్యమం కోసం కష్టపడ్డరు. అట్లాంటి వ్యక్తులకు ఇట్లాంటి ఈ నివాళులు అర్పించే పోయి ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేసి ఆయన ఆత్మశాంతి కలగకుండా చేస్తే వాళ్ళకు నిజంగా ప్రజలతో వ్యతిరేకత వస్తుంది. ఇట్లాంటి తప్పుడు ప్రచారం చేయకూడదని ముఖ్యమంత్రి దృష్టికి పోతే దీనిపైన చర్య తీసుకోవాలని కోరుతాం. తెలుసు మళ్ళీ వాళ్ళకి ఏం ఆత్మ ఉండదో. వారు చనిపోయిన తర్వాత కూడా శవాలతో కూడా రాజకీయం ఏమైనా చేస్తారో మన కాంగ్రెస్ నాయకులు మనం చెప్పలేము. ఆ రకంగా ఏమన్నా మైండ్లు తిరిగినా వాళ్ళకు నైట్ పూట వచ్చి ఏమన్నా ఆత్మ కూడా వచ్చి ఎవరితో ఘోషిస్తాం. నీ వద్ద చనిపోయిన తర్వాత ఎమ్మెల్యే కూడా నెక్స్ట్ పోటీ చేస్తాం అనే రకంగా భయపడతారో తెలియదు. కాబట్టి తక్షణం ఎవరైనా సరే దాని మీద దాని తప్పుడు ఎవరు ఉండో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యమంత్రి దృష్టికి పోతే ఆ ఉమ్మడి వరంగల్ నాయకులు అందరూ కూడా సీరియస్ యాక్షన్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఈ కల్చర్ లేదు తెలంగాణలో.
ఇప్పుడు ఫస్ట్ టైమే ఈ కల్చర్ వచ్చి కాబట్టి దీనిపైన సీరియస్ చర్యలు ఉంటాయి. మన ప్రజలు కూడా రిటర్న్ అవుతారు. ఇది తప్పుడు ప్రచారం చేయకూడదని కోరుతున్నాం. చనిపోయిన వ్యక్తికి మనం అందరం కూడా 2 కోట్లు ఇచ్చారు కేసీఆర్ గారు, 2 పిల్లలు 2 కోట్లు ఇచ్చారు, అనేక సంపాదించుకోలేదు కేసీఆర్ గారు ఇచ్చారు. ఎట్లా చూడొచ్చు? ఇంకా వాళ్ళ పార్టీలో పనిచేసిన ఒక ఉద్యమకారు నిజాయితీ ఉన్నారని చెప్పి ఇచ్చేది ఉండొచ్చు. ఇక దాన్ని కూడా ట్రోల్ చేయడం రకరకాల తప్పుడు ఇప్పుడు చాలామంది ఏమన్నారు కేసీఆర్ బినామీ అంటే బినామీ ఉంటే ఉండొచ్చు, ఎవరికి మనకు తెలుసా. కానీ ఉద్యమాల పని బినామీ ఉంటే బయట పెట్టరు కదా. తప్పుడు ప్రచారం చేయకూడదు చనిపోయిన వ్యక్తి పైన అని నేను కోరుతా ఉన్నా. ఇట్లా తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళకు ప్రజలే గుణపడని చెప్తారు. నర్సంపేటలో నెక్స్ట్ ఏ పార్టీ రాబోతుంది? నర్సంపేటలో నెక్స్ట్ ఏ పార్టీ రాబోతుంది? ఇంకా చెప్పలేమని మనం అంటే అది సింపతి వర్కౌట్ అయితే నాకు తెలిసి వాళ్ళ వైపు టికెట్ ఇవ్వచ్చు, భవిష్యత్తులో ఆయనే గెలవచ్చు అని నాకు. ఎందుకంటే అంత జనాలు ఏ ఎమ్మెల్యే చనిపోతే కూడా ఆ రకంగా జనాలు రాలేదు. సో రాజకీయాలకు అతీతంగా అనుకుంటే ఆయన అందరితో మంచిగా ఉన్నట్టుగా మనకు అక్కడ కనిపించింది. కాబట్టి ఒకవేళ వాళ్ళ వైపుకి ఇస్తే ఆమె గెలవబోతుందని నేను అనుకుంటున్నాను. ముందున్నది ఏదైనా ఉందంటే అది మెగా ఫ్యామిలీ. అంతమంది హీరోలు ఎవరి దగ్గర ఎక్కడన్నా ఉన్నారా? లేరు కదా. కాబట్టి ఏంటంటే మెగా ఫ్యామిలీని తక్కువ చేసి మాట్లాడాలని కొంతమంది సన్నాసులు ఎక్కువైపోయారు. ఏమి చేతకాక ఏవో మాట్లాడాలి, ఏదో పాపులారిటీ కోసం ఎడుతున్నారు తప్ప మెగా ఫ్యామిలీని మించిన సినిమా యాక్టర్లు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు ఇండస్ట్రీలో? అనవసరం మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు, వెర్రి మాటలన్నీ మాట్లాడుతుంటారు. వెర్రి పిచ్చి నా కొడుకులు అని చెప్పి అనిపిస్తుంది మాలాంటి వాళ్ళకి. ఓకే సార్, అట్లాగే ఆంధ్రాకి ముందుండి నడపాల్సిన బాధ్యత కూడా ఉంది మెగా ఫ్యామిలీకి. ఎందుకని ఇంకా వెనకే ఉంటుంది? పవన్ కళ్యాణ్ గారు కూడా వెనకబడినట్టు అని కొంతమంది విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఏమంటారు? ఆంధ్రాకి వెనకబడి ముందుండి నడిపించేది ఏంది? రాజకీయ సేవ కానీ చేయడంలో కానీ ఇంత తెలంగాణకి బాగా చేశారు. హైదరాబాద్ లో కూడా అప్పుడు బాగా ఉండారు ముందు. ఇప్పుడు ఎందుకని వెనకబడిపోతున్నారు సినీ ఫీల్డ్ పరంగా? ఎవరు వెనకబడ్డారండి? ఎవరు వెనకబడలా. అన్ని రంగాల్లో ముందుండేది మెగా ఫ్యామిలీ. సాయం చేయడంలో సార్ ఉపద్రవాలు వచ్చినా ముందుండేది మెగా ఫ్యామిలీ. ఎప్పుడు గత చరిత్ర చూసుకున్నా సరే చిరంజీవి గారు హీరోగా మొదలైన తర్వాత ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా అండగా ఉండేది, తెలుగు రాష్ట్రాలకు అండగా ఉండేది మెగా ఫ్యామిలీ. ఏదో కథలు ఏదో మాటలు చెప్పడం కాదు, సాయం చేసే చేతులు కావాలి. ఆ చేతులే మెగా ఫ్యామిలీ. అంతే తప్ప ఎవడెవడో ఏదో మాట్లాడాడని వెనకబడ్డారని మనం వాటికి సమాధానం చెప్పాల్సాను. మెగా ఫ్యామిలీ అంటే వేళ అన్ని రంగాల్లో ముందున్న ఫ్యామిలీ ఏదైనా ఉందో మెగా ఫ్యామిలీ. రాజకీయ రంగంలో కూడా వేళ పవన్ కళ్యాణ్ గారు అలాంటి నిక్కర్చైన నాయకుడు అసలు ఇండియాలోనే లేడని చెప్పుకుంటున్నారు అందరూ. వేళ గిరిజన పుత్రుల దేవుడయ్యాడు గిరిజనులకి. ఎందుకు ఎవడు చేయలా? భారతదేశం స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుంది. ఒక్క రాజకీయ నాయకుడు కూడా గిరిజనుల కష్ట నష్టాల్లో పాలు పంచుకోవాలా. ఇప్పుడు వెళ్ళి ఆ కొండ కోణంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ రోడ్లు వేయించి వాళ్ళ బతుకులు బాగు చేయించి, అలాగే చదువు కోసం వాళ్ళ బిడ్డలు కూడా గౌరవంగా బతకాలని స్కూళ్ళు కట్టించి, అలాగే మన కరెంటు 78 సంవత్సరాల నుంచి కరెంటు వేయించలేకపోయారంటే ఈ సన్నాసులు రాజకీయ నాయకులు చెప్తూ ఉంటారు కథలు. మేము అది చేసాం వాళ్ళని బాగుపరిచాం వీళ్ళని బాగుపరిచామని ఎన్నెన్నో కథలు చెప్తుంటారు. కానీ వీళ్ళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత చిన్న పనులు, అవి పెద్ద పనులు కూడా కాదు. ఈయన కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి 2150 కోట్ల రూపాయలు తీసుకొచ్చి గిరిజన పుత్రుల జీవితాలను బాగు చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి మెగా ఫ్యామిలీ అనేది ఎప్పుడూ కూడా ప్రజలు బాగుండాలి, ప్రజలకు అండగా మనం ఉండాలని చెప్పి తప్పించే ఫ్యామిలీ ఏదైనా ఉందంటే మెగా ఫ్యామిలీ. రాజకీయ నాయకుల గురించి చెప్తారేందా? రాజకీయ నాయకులు 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు సంపాదించే నీచులు. వాళ్ళ గురించి మెగా ఫ్యామిలీని జత చేయకూడదు, వాళ్ళని పోల్చి చూడకూడదు. కాబట్టి నేనేం చెప్తానంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని సాయం చేయడం, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం చేసేది మెగా ఫ్యామిలీ. 100% మెగా ఫ్యామిలీ. రాసి పెట్టుకోండి, మెగా ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ప్రజలకి ప్రజా సమస్యలు తీర్చాలి మనం. ఈ పొత్తులు గిత్తులు ఇవన్నీ తర్వాత పొత్తులు పెట్టుకొని 10 పార్టీలు కలుపుకొని ఏమన్నా చేసుకొని ప్రజా సమస్యలు, ప్రజలకు రోడ్లు బాగుండాలి, వాళ్ళకి ఏదైతే అన్ని సోర్స్ బాగుండాలి, స్కూళ్ళు బాగుండాలి, పిల్లలకి వైద్యం అందాలి, దీని మీద ఫోకస్ చేయాలి. రాష్ట్రం అభివృద్ధి కావాలి. ఇది మన టార్గెట్. వాళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నారో మనకు అవసరం లేదు. ఎవడు పని చేస్తే మనకు వాళ్ళు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు పని చేయని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, చంద్రబాబు గారు పని చేయని చంద్రబాబు గారు సీఎం, పవన్ కళ్యాణ్ గారు పని చేయని పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఇప్పుడు పొత్తు పెట్టుకుంటే మీకెందుకు? పొత్తు పెట్టుకోకపోతే ఎందుకు? పొత్తు పెట్టుకోకుండా మీ అన్న వస్తున్నాడుగా, రాని గెలవని. మేము వద్దనలేదు కదా. ప్రజలు ఓట్లు వేస్తేనే కదా ఎవరైనా. అంటే ఈసారి ఇండివిజువల్గా పోటీ చేస్తే కూటమి పార్టీలన్నీ ఇండివిజువల్గానే పోటీ చేస్తారు. గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఎందుకు గెలవరని మీరు అనుకుంటున్నారు? అంటే గతంలో ఓడిపోయినారు కదా జగనన్నమై. ఇప్పుడు మేము జనసేన పార్టీ, నేను ఉన్నదే చెప్పేస్తున్నా, మేము జనసేన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. మా వాడు పని చేస్తున్నాడు, ఓకేనా? పని చేయలేదని చెప్పేసి రుజువు చేయడానికి మీరు మైకులు పట్టుకొని కెమెరాలు పట్టుకొని వస్తున్నారంటే రండి, డ్రోన్లు పెట్టుకుందరు రండి. మరి ఏ ఊరికి వెళ్దాం రండి, ఆ ఊర్లకు వెళ్దాం.
మీ కడప జిల్లాగా వెళ్దాము, లేకపోతే ఇంకా చిత్తూరుకు వెళ్దాము, రాయలసీమలో ఏ ప్రాంతానికి వెళ్దామా రండి. కానీ చెయ్యలేదు అని పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా చెప్పారా? ఇన్ని రోజుల్లో ఆఖరికి ఏలూరు ఇప్పుడు విద్యాలయాలు కూడా ఇప్పుడు నిన్న మొన్న ఆయనకు పాలాభిషేకం చేశారు విద్యార్థులు. ఎందుకు చేశారు? పని చేయండి చేశారా? చెప్పండి మరి. కరెక్ట్ కాదు కదన్నా. ఇప్పుడు పని చేసే వాళ్ళని చేయనిద్దాం, పని చేయనప్పుడు మీరే ఓడించండి, తప్పులేదు. నేనే అయ్యాను ఓటు పని చేయనప్పుడు. మీరు అన్నట్టుగానే మీరు ఏమంటున్నారు, నేను జనసేన పార్టీ కార్యకర్తను మాట్లాడుతున్నారు. కార్యకర్త కావచ్చు, అభిమాని కావచ్చు, అట్లున్నాడు కాబట్టి అటు సైడే అభిమాని కాబట్టి అటే ఫేవరబుల్గా మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి మంచి చేసినా కూడా మీరు చెడుగానే కనబడుతుందని చెప్పి. ఈ అభిమాని ఓటే 2019లో నేను నీకు వేసా. ఈ అభిమాని ఓటే నేను నీకు వేసా. అంటే అభివృద్ధి జరగలేదా జగన్మోహన్ రెడ్డి? జరిగిందన్న, ఏం జరిగింది చెప్పండి. జరగలేదా? ఎక్కడ జరిగింది? మీరు చూడలేదా? ఎక్కడ? రండి, నేను అమరావతి తీసుకెళ్తా. నేను మాది విజయవాడనే తీసుకెళ్తారండి. మరి ఎక్కడ చేశారు, ఏం చేశారో, ఎన్ని రోడ్లు వేశారో, ఎన్ని బిల్డింగ్లు కట్టించారో, ఎన్ని అర్ధాల మేడలు కట్టించారో ఆయన అయ్యాంలో 5 ఏళ్ళు టైం ఉంటుంది కదా. 5 ఏళ్ళు టైం, 1800 రోజులు టైం ఉంటుంది కదా. ఈ 1800 రోజుల్లో ఏం జరిగిందో విజయవాడలో, ఆ 1500 రోజులు రైతులు కన్నీరు పెట్టుకున్నారు కదా. మరి ఏం చేశారో చెప్పండి రండి. మరి నాకు అంటే చేయనట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ అంత జనం ఎందుకు, అంత జనకేంద్రత ఎందుకు వస్తుంది? మరి చేసుంటే, మీరు చెప్పిందే వాస్తవం, చేసి ఉంటే 1500 రోజులు రైతులు నిరాహార దీక్ష ఎందుకు చేశారు? మరి చెప్పండి. ఈరోజు కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుంది ఆ రైతులే కదా. ఆ రోజు జగన్ గారికి సపోర్ట్ చేసింది ఆ రైతులే కదా. మరి మళ్ళీ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది ఆ రైతులే కదా. మరి ఎందుకు మరి 1500 రోజులు నిరాహార దీక్ష చేశారు? ఎందుకు? రైతు కన్నీరు పెట్టకూడదని చెప్పి మీరే అన్నారు. రైతు కన్నీరు పెట్టడం మనకి మంచిది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లైవ్లో అన్న మాటలు వినండి. ఫస్ట్ ఏమన్నారు? అమరావతి రాజధాని మేము యాప్సెట్ చేస్తున్నాం. ఈయన శంకుస్థాపనకు కూడా రాలా. మోదీ గారికి సరే పార్టీలు ఉంటే మీరు గొడవలు పడండి, ఏమన్నా చేసుకోండి, అది తర్వాత విషయం. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మనం గౌరవించాలి కదా. అరే మనం రేపటి రోజు ఆ ప్రధానమంత్రి గారు డబ్బులు ఇవ్వకపోతే 2 లక్షల కోట్లు నీకు అప్పు ఇవ్వకపోతే మీరు ఎక్కడి నుంచి అమ్మ ఒళ్ళు ఏమి ఇచ్చారు చెప్పండి. మరి ఆ ప్రధానమంత్రి గారు మీకు ఇవ్వకపోతే ఫండ్స్ మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు? మరి వడ్డీ తీసుకుంటున్నాడు అంటే మరి కరెక్టే అన్న. మరి ఆయన దగ్గర తీసుకోకుండా చెప్పాలన్నమాట. మేము ఇచ్చామని చెప్పేసి. ప్రధానమంత్రి గారి ఫోటో ఆయన ఉందా ఆయన ఇచ్చిన పథకాల మీద? చెప్పండి. మరి చూపించమంటారా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం కాబట్టి వేసుకుంటున్నారు. ఎవరు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం. అదే కదా అన్న ఇచ్చే గౌరవం. ఇప్పుడు ఇచ్చే గౌరవం అదే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి అట్లా పొత్తు పెట్టుకోలే కాబట్టి వేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, నేను కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు. అన్నారా లేదా? ఉండండి నేను చెప్తున్నాను కదా. ప్రత్యేక హోదా తెస్తానన్నారు. తర్వాత అక్కడ సెంట్రల్లో కేంద్రం వచ్చేసింది పైన. ఆయనే అన్నాడు ప్రెస్ మీట్ పెట్టి, లేదు అక్కడ సెంట్రల్లో పాస్ అయిపోయింది, పైన ఆయనే ప్రధానమంత్రి అయ్యాడు. ఇప్పుడు మనం ఏం చేసినారు? ఉదానే ప్రత్యేక హోదా ఇప్పుడు వచ్చే అవకాశాలు లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రత్యేక హోదా వద్దు అని చెప్పేసి పెట్టారు కదా, లెటర్ పెట్టారు కదా. ఇప్పుడు ఆ ప్యాకేజీ తీసుకున్నందుకే పవన్ కళ్యాణ్ గారు ఆయన నుంచి డివైడ్ అయ్యారు. ఆ ప్యాకేజీ తీసుకున్నాడు కాబట్టి ఆయన నుంచి డివైడ్ అయ్యి ఈ ప్యాకేజీ ఎందుకు పాసిపోయిన లడ్డు అని చెప్పేసి అన్నారు. ఈయన అన్నారా లేదా? నేనేం మా ఓన్ వెనకేసుకొని రావట్లేదు, జగన్ గారిని వెనకేసుకొని రావట్లేదు, చంద్రబాబు గారిని వెనకేసుకొని రావట్లేదు. ఎవరైనా న్యాయం మాట్లాడితే న్యాయమే మాట్లాడదాం, అన్యాయంగా మాట్లాడినప్పుడు అన్యాయంగానే మాట్లాడదాం. ఎక్కడ ఇచ్చారండి? ఎవరు తీసుకొచ్చారు? ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఇప్పుడు ఒక రాష్ట్రం కాదు కదా, మనకంటే వెనకపడ్డ రాష్ట్రం బీహార్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది. మరి అప్పుడు అన్ని వెనకపడ్డ రాష్ట్రాలు ఊరుకోవు కదా. మీ ఒక్క రాష్ట్రం కోసం అని చెప్తే వాళ్ళు కూడా అడుగుతారు, అన్నీ విభజించుకోవాలి కదా ప్రధానమంత్రి అన్న తర్వాత. మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు ఇప్పుడు మామూలుగా రాష్ట్రం ఇచ్చింది కదా, మరి ఆ టైంలో ప్రత్యేక హోదా ఇచ్చేస్తే అయిపోయేది కదా. అప్పుడు ఇచ్చేస్తే అయిపోయేది కదా, మరి ఎందుకు ఇవ్వలేదంటారు? నేను చెప్తున్నాను కదా, మనం ట్రాన్స్ఫార్మర్ కట్టినా ఏం కట్టినా ప్రధానమంత్రి గారికి ఇష్టం లేకుండా, ఇప్పుడు ఒకటి చెప్తాను వినండి, ప్రధానమంత్రి గారు వింటున్నారా? ప్రధానమంత్రి గారికి చేయకుండా ఏమీ చేయలేదు. ఓకేనా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత విమర్శించడానికి మీకు గల కారణాలు ఏంటి? ఆయన్ని ప్రధానంగా విమర్శించడానికి ఏమీ లేదండి. అంటే ఆయన్ని విమర్శించడమే పనిగా పెట్టుకొని కొంతమంది పోర్ట్రేట్ చేస్తా ఉన్నారు. వాళ్ళకేంటి? మరి పవన్ కళ్యాణ్ గారిని తిట్టినప్పుడు ఆయన చేసిన వాటికి వినండి, ఏం చేశారు? చేసిన వాటికి అది ఏం చేశారు? జగన్ గారిని తిట్టారా? ఉండండి, జగన్ గారిని తిట్టారా? జగన్ గారిని తిట్టారా? జగన్ గారిని ఫ్యామిలీని తిట్టారా? ఎక్కడ ఏం తిట్టారు? మరి ఏమన్నా నాయకుల్ని తిట్టారా? ఆయన ఏమన్నాడు? ఆయన్ని తిట్టిన వాళ్ళని తిట్టాడు, ఆయన్ని తిట్టిన వాళ్ళని ఆయన విమర్శించారు. నన్ను తిడుతున్నారు మీరు, అది కరెక్ట్ కాదు.
నేను ప్రజల్లోకి వస్తే నేను పని చేస్తాను. ఇప్పుడు ఆయన పని ఆయన చేసుకొని పోతున్నాడు. ఓకే, నెక్స్ట్ టైం ఆయన పని బాగుంది అంటే ప్రజలు నిర్ణయిస్తే ఓకే ఆయనకు ఓటేస్తారు. లేదు అనుకో, జగన్ గారికి వచ్చిన సీటు కూడా ఆయనకు రాదు. నేను చెప్తున్నాను కదా, జగన్ గారికి వచ్చిన 11 సీట్లు వచ్చింది కదా, ఈయనకు 1 సీటు కూడా రాదు. తర్వాత మళ్ళీ పని చేయకపోతే అది కూడా రాదు. ఉన్నది చెప్పేస్తున్నా, పని చేస్తేనే ఓట్లు వేస్తాం. పొత్తు లేకుండా పవన్ కళ్యాణ్ గెలవడానికి కష్టపడుతున్నారు. అన్న పొత్తు పెట్టుకుంటామో పెట్టుకోమో అది మా పార్టీ ఇష్టం, మా నాయకుడి ఇష్టం. ఓకేనా, మా ఇష్టం అండి అది. లేదు లేదు లేదు, మా ఇష్టం అది. అంటే పొత్తు లేకుండా పోటీ చేస్తే చిత్తుగా ఓడిపోతారు పవన్ కళ్యాణ్ అని మాట్లాడుతున్నారు. చిత్తుగా ఓడిపోలేదా జగన్ గారు? జగన్ గారు చిత్తుగా ఓడిపోలేదా? పొత్తు లేకుండా వచ్చి ఇప్పుడు గెలిచారా? పొత్తు లేకుండా వచ్చారు కదా, మరి గెలిచారా? మమ్మల్ని మీరు విమర్శించినప్పుడు మీరు గెలిచి చెప్పుంటే బాగుండేది. ఏమి ఇప్పుడు మేము గెలిచాం, మరి ఇప్పుడు మేము మా సీట్లకే మేము పోటీ చేసాం తప్ప మేము టీడీపీ గెలిచిన దాన్ని వినండి, టీడీపీ గెలిచిన దాన్ని మేము తీసి మేము గెలిచామని చెప్పుకోలేదు కదా. ఇప్పుడు టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చింది? టీడీపీకి ఎన్ని సీట్లు వచ్చింది బ్రో? 29 సీట్లు 11 సీట్లకి వెళ్ళలేకపోయారు. ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఇప్పుడు 2019లో విడివిడిగా వచ్చారు, అందరు విడివిడిగా వచ్చారు, కానీ ఒక్క సీటైనా గెలిచిన ఎవరు? మరి ఆయన ఏమైనా చెప్పుకున్నాడా నేను గెలిచానని? ఇప్పుడు ఏమైనా చేయని పని చెప్పాడా? కాదు, మేము గెలిచినా ప్రజల కోసం పనిచేసాము, మేము గెలవకపోయినా ప్రజల కోసం నిలబడ్డాము. అంటే మా నాయకుడికి అధికారం ఉన్నా లేకపోయినా మేము ప్రజల కోసం ఆయన సొంత డబ్బునే పెంచాడు. అన్నీ గమనిస్తున్నారు కదా, వాళ్ళకే వదిలేద్దాం బ్రో. నువ్వు నేను కొట్లాడుకోవడం కాదు, జనాంగే వదిలేద్దాం. మేము అభిమానిస్తున్నామని చెప్పి మేము చెప్పట్లేము, మేము పని చేస్తుంటేనే సపోర్ట్ చేస్తున్నాము. పని చేయకపోతే మేమే కదా మరి మీ నాయకుడికి సపోర్ట్ చేసి 2019లో గెలిపించింది. మరి అప్పుడు మమ్మల్ని ఎందుకు ఓటేశారని అడగలేదే? ఎందుకు అడగలేదు? ఎవరికి? నేను అడగలేదు కదా. అరే నేను అడిగానా? నేను అమ్మఒడి వేయమని అడిగానా, లేకపోతే ఏమని అడిగానా? నా స్టేట్ డెవలప్ చేయమని అడిగాను. నా స్టేట్ కోసం నేను ఓటేసాను నీకు. నువ్వు అమ్మఒడి ఇస్తావని, నువ్వు 20,000 ఇస్తావని, నువ్వు 30,000 ఇస్తావని నేను ఓటేలా. ఓకేనా? డెవలప్మెంట్ పేరుతో బినాముల ఆస్తులను పెంచుకుంటున్నారు తప్పితే డెవలప్మెంట్ ఎక్కడ కూడా దాన్ని అన్ని బయట పెట్టండి. ఇప్పుడు అమరావతి ఆస్తుల బినామీ ఆస్తులతోటి స్టేట్ బడ్జెట్ కంటే అమరావతి ఆ రాజధాని బడ్జెట్ ఎక్కువ ఉంది. 1,00,000 కోట్లు అంటే రైతులను మోసం చేసి వాళ్ళ దగ్గర నుండి అమౌంట్ తీసుకొని ఆ ల్యాండ్ బ్యాంక్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టుకుంటున్నారు వాళ్ళ బినామీల పేరు మీద అని చెప్పి మాట్లాడుతున్నారు. దీని గురించి ఏమంటారు? సరే, బినామీలతో పెట్టుకున్నారు కదా, 3 రాజధానుల పేరుతో చెప్పారు కదా, 3 రాజధానుల పేరుతో చెప్పారు. ఏ రాజధాని కట్టారు? వైజాగ్ డెవలప్ చేశారా? చెప్పండి, వైజాగ్ డెవలప్ చేశారా? ఇప్పుడు వైజాగ్ డెవలప్ చేశారా, లేకపోతే విజయవాడ డెవలప్ అయిందా, లేకపోతే కర్నూలు డెవలప్ అయిందా? ఒకవేళ డెవలప్ అయింటే కర్నూలులో ఆయనకి వీళ్ళు అనుకున్న దానికంటే సీట్లు ఎక్కువ రావాలి. అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజల డబ్బులు తినే అలవాటు లేదు కాబట్టి డెవలప్మెంట్ ఆ విధంగా అయిపోయింది. వీళ్ళు తింటున్నారు కాబట్టి అమరావతికి 1,00,000 కోట్లు అని చెప్పి మాట్లాడుతున్నారు. బ్రో నేను అడిగితే మళ్ళీ నీ దగ్గర సమాధానం ఉందో లేదో తెలియదు. 300 కోట్ల రూపాయలతోటి ఎవరి పేరు అడిగి ఎవరిని అడిగి మరి మతాలు మార్చారు? 300 కోట్ల రూపాయలతో 1,70,00,000 మందిని ఎందుకు మతాలు మార్చారు? అడగండి, జనాలను అడగండి. నేను అబద్ధం చెప్తే అడగండి. కేంద్రం ఫుల్ సీరియస్గా ఉంది ఆయన మీద. ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాలి ఆయన, నోరు మూసుకొని. ఓకేనా? నెక్స్ట్ ఎలక్షన్ లో మళ్ళీ కూటమి గవర్నమెంటే వస్తుందండి. 35,000 మంది మిస్సింగ్ పవన్ కళ్యాణ్ మరి వచ్చిందా? మరి ఎంతమంది తీసుకొచ్చారు? ఇక మీరు 9,00,000 కోట్ల రూపాయల మద్యంతో మొత్తం దెబ్బ కుంభకోణం చేసినప్పుడేమో ఎవరికి పట్టించుకోలేదు మీరు. మీరు స్కామ్ చేస్తే తప్పులేదు. మేము అడిగింది ఒక మాట అడిగాము, మేము అప్పటికీ చెప్పాము. ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది, ఇలా జరుగుతుందంట ఆంధ్రప్రదేశ్లో అని చెప్పారు. మరి ఆయన ఏం చెప్పాడో మీకు వినలేదా? మీరు వినలేదా? కేంద్రం నుంచి ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు కదా, ఇచ్చిందని చెప్పారా? ఆయన ఏమన్నా డైరెక్ట్గా నేను వచ్చి చెప్తున్నా అని చెప్పాడా? ఎవరిని? మరి అక్కడికి వెళ్దాం పాండి, మరి ఆయన్నే వెళ్ళి అడుగుదాం. మీరు రండి. ఇప్పుడు నన్ను అడగటం కాదు బ్రో, మీరు రండి, అక్కడికి వెళ్ళి అడుగుదాం. రండి, మీరు రండి. ఇప్పుడు నేను ఏమన్నాను? ఇప్పుడు